ఇక మూడో కారణం విషయానికి వచ్చినట్లయితే బీసీ వాదం. ఈ మధ్యలో మీరు 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ 42% రిజర్వేషన్ తీసుకురావడం కోసం ఎంతో కొంత ప్రయత్నం చేస్తుందనేటువంటి నరేటివ్ ఇవాళ ప్రజల్లో ఉంది. ప్రజలు దాన్ని నమ్ముతున్నారు, బీసీలు కూడా దాన్ని నమ్ముతున్నారు. అదే క్రమంలో ఈ రోజు ఆ 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అయ్యే క్రమంలోనే జూబ్లీ బై ఎలక్షన్ రావడం, అందులో వాళ్ళకి అదృష్టంగా ఒక మంచి బీసీ నాయకుడు దొరకడం వల్ల, బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం వల్ల కూడా డెఫినెట్ గా అది బీసీ వాదము టికెట్ రెండు కలిసి వచ్చి నవీన్ యాదవ్ కి హెల్ప్ అయింది అన్నది వాస్తవం. అటు బీజేపీ బీసీకి ఇవ్వకపోవడం, ఇటు బీఆర్ఎస్ బీసీకి ఇవ్వకపోవడం వల్ల అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలే కాదు, నియోజకవర్గంలో ఉన్న బీసీలు కూడా నవీన్ యాదవ్ కి ఓటేయాలని చెప్పి ఒక కన్సాలిడేషన్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం జరిగింది కాబట్టి ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. లేదంటే అంత ప్రతి రౌండ్ లో లీడ్ వచ్చే పరిస్థితి లేదు ప్రీ పోల్ లో. కానీ రిజల్ట్స్ లో వచ్చింది అంటే డెఫినెట్ గా బీసీలు వెనకాల ఉండి సైలెంట్ గా పనిచేశారు. అది నవీన్ యాదవ్ కు హెల్ప్ అయింది అన్నది మనం గ్రహించాలి.